వెల్కమ్ ఫ్యాప్స్ టు జెన్జీ బ్యాంక్ 07 ఇట్స్ ఏకే అజయ్ కుమార్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఛాలెంజింగ్ వీడియో లైక్ 100 పుషప్స్, 100 సుమో స్క్వాట్స్ అండ్ 100 క్రంచెస్ విత్ ద ఫైటింగ్ స్కిల్. సో లెట్స్ బ్యాంగ్ ఇట్. అందరిలాగా పాట పెట్టడం మనకి సెట్ కాదు, సో ఒక మూవీ లైన్ ఏంటండి. అరే అది నీ దిమాక్లా ఏం నడుస్తుందో నాకు తెలియదురా, నాకు అనవసరం కూడా. నువ్వు పోర్లు వెనక పడతావో, సిగరెట్ తాగుతావో, మందు తాగుతావో, దోస్తులతో ఐషి చేస్తావు, నాకు అనవసరం. కానీ జిందగీలా పైసలు సంపాదించు, జిందగీలా పైసలు బాగా సంపాదించు. నా లెక్క కావద్దురా నీ జిందగీ. నీ అమ్మ నా జిందగీ ఈ చికెన్ షాప్లా బొక్కలు కొట్టుకుంటూ అయిపోయిందిరా. నెలాఖరు వచ్చేటప్పటికు రెంట్ కట్టాలనా, పాలోన్కి కట్టాలనా, ఈఎంఐ కట్టాలనా, వీళ్ళకు శాలరీలు ఇవ్వాలనా, నీ అమ్మ టెన్షన్తో చచ్చిపోతున్నారా నేను. గదే పైసలు ఉన్నాయి ఇంకోరా, అది ఈ టెన్షన్ ఏముండదు, నీకేం ఆలోచన చేసుకోవచ్చు, నీ ఇష్టం. అర్థమైందా? అరే ఎవడైనా అన్నాడు అనుకోరా, అది పైసే మే క్యా హే అని చెప్పి అని ఒంగబెట్టిదనరా నా కొడుకుని. ఎందుకంటే పైసే మే హీ సబ్ కుచ్ హే. పొద్దుగాల లే, దండీలు కొట్టు, రాతీలు పెంచు. పంచోత్ పోర్ల కోసం కాదు, నీ కోసం. జిందగీలో మనకు తెలియదురా ఎప్పుడు ఏమవుతుందని, అందుకే రెడీగా ఉండాలి. అర్థమైందా? రెడీగా ఉండాలి. ఇట్లా జ్వరం వచ్చిన కోడి లెక్క ఉండదురా. ఇప్పుడే పుషప్ వర్క్ కూడా అయిపోయింది. మీకు చిన్న మ్యాటర్ షేర్ చేసుకోవాలి బ్రో. ఇప్పుడే ఒక పూర్వని కలిసిండి, అంటే మా ఫ్రెండ్ కానీ పికప్ చేసుకోవడానికి పోయినా. ఒక పూర్వటి కలిసి వాన పడుతుంది కదా అని ఒక టాపిక్ అడిగి, అరే నీకు ఏ సీజన్ ఇష్టం రా అని. అరే కఫింగ్ సీజన్ అన్నాడు. నేను కఫింగ్ సీజన్ ఏందిరా అని అనుకొని గూగుల్లో చూసిన. గూగుల్లో సెర్చ్ చేయగానే ఆ సెకండ్ అర్థమైంది మనం ఎంత రెడ్ పూలు అని. మా ఫ్రెండ్ కానీ రీల్స్ పంపిస్తున్న ఆ ఏజ్లో ఆడేమో కఫింగ్ సీజన్లో అయితే రిలేషన్షిప్లో ఏమేమో లైక్ కఫింగ్ సీజన్ ఇస్ ద వింటర్ సీజన్ ఉంటుంది చూసిన. స్టార్టింగ్లో స్టార్ట్ అవుతుంది అండ్ ఎండింగ్లో గాయబ్ అయిపోతుంది. లైక్ చలికాలంలో హీట్ షేర్ చేసుకుంటారు. అర్థమైంది? క్లారిటీగా గాట్ ద పాయింట్. సో హ్యాంగ్ అవుట్ అయిపోతుంది, మొత్తం అయిపోతే చలికాలం అయిపోగానే గాయబ్. అప్పుడు అర్థమైంది నాకు వద్దయ్యా, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. ఈ మెంటల్ స్ట్రెస్ థింగ్స్ మనకొద్దు, మన వర్కౌట్ మనం చేసుకోదాం. సుమో స్క్వాట్స్ ఉంది, లెట్స్ గో. ఇప్పుడే 100 రెప్స్ అయిపోయినాయి సుమో స్క్వాట్స్. అమ్మో ఫ్లాష్ అయిపోతుంది. ఏమైంది తర్వాత మా వాడు వచ్చిండు చూసారా, హాయ్ చెప్పండి. స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తుండు. జస్ట్ ఇమేజ్ టైం ఎంత అనుకోరు, ఒకసారి టైం చూపించు. టైం ఇగో. వర్కౌట్ స్కిప్ చేయొద్దు, ఇప్పుడు అస్సలు స్కిప్ చేయొద్దు, ఏదైతే అది. అండ్ ఇంకేమైనా క్రంచెస్ ఉన్నాయి 100 అండ్ ఫైటింగ్ స్కిల్ ఒకటి ఉంది. ఐ విల్ కంప్లీట్. అవుతుందా మచ్చా నాది టాస్క్. ఓ మోటివేషన్ స్పీచ్ వేసుకో, ఒకటి వేసుకో చిన్నది. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు. చెప్పేటప్పుడు ఎంతనే చెప్తారు, చేసేది మనం. చాలా రోజులు గ్యాప్ ఇచ్చింది మనం, అందుకే దండం. లేకపోతే సింగిల్ సెట్లో కొట్టేస్తుంది అన్న. అన్న గురించి తెలిసిందే మనకి. ఒక వారం అయిపోతుంది చూడు, సెట్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా పెద్ద పెద్దవి వస్తాయి. బండి పికప్ వచ్చేస్తుంది, జస్ట్ బండి సర్వీసింగ్ అవుతుంది. మనమంతా ఒక రీల్ తీయాలా అని కష్టాలు చూడు, పంపించడానికి బాడీ ఇంకెంతసేపు మచ్చా. ఐ మీన్ లైక్
ఎందుకంటే పర్ఫెక్ట్గా కనిపిస్తాయి షేప్స్ అని పంప్ అయితే బాడీ, అందుకని వీడియోలో కష్టం, వీడియోలో కనిపిస్తున్నాయి చూడండి. ఇగో అరే ఏమన్నది రా ఖర్చు వస్తున్నాయి. మనది ఒకరోజు దగ్గరలో ఉన్నాను. అసలు మనకు ఉంటుండే ముందు ఏమైందంటే ఒక చిన్న గ్యాప్, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల గ్యాప్ అయిపోయినాయి. అవి ఉంటుండే అరుదైన వస్తువులు, అవి ఎప్పుడు పడితే అప్పుడు రావు. ఒకప్పుడు ఉంటుండే అవి మళ్ళీ మళ్ళీ రావు. దిగేస్తుంది వచ్చేస్తుంది, మళ్ళీ ఆ దయ్యం వచ్చేస్తుంది అన్నట్లకి. నో వరీస్. చూస్తావా ఒక వీడియో తీయడానికి ఈ లైటు బైసప్స్ బో మచ్చా షేవ్ చేసుకోవాలి ఇట్లా లైట్ చెప్తున్నా. ఓకే మనది నీకు షూట్ మధ్యలో అప్పుడు రెస్ట్ ఇచ్చిన బాడీకి కొంచెం. మన షూట్ ఛాలెంజ్ మీద ఉంది, అది ఎడిటింగ్ స్టార్ట్ చేసుకుంటాం. లెట్స్ డూ 100 crunches. రెస్ట్ అయిపోయింది ఇప్పుడే. థర్టీ క్రంచెస్ అయినాయి ఇప్పుడే. మిడ్ నైట్లో చేసే వర్కౌటే వేరే లెవెల్ ఉంటుంది బ్రో. మనోడు పని బాగుంది, ఆడ వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటాం. ఫైనలీ కంప్లీటెడ్ 100 crunches. మా పడేసింది బ్రో. మా నెక్స్ట్ ఫైటింగ్ స్కిల్ కదా, 2 minutes రెస్ట్. ఫైటింగ్ స్కిల్ బాక్సింగ్ పద చేద్దాం. 1 2 3 4 5 6 రిపీటెడ్గా 15 reps. 1 2 5 6. ఇప్పుడే 10 అయినాయి. బ్రేక్. సెకండ్ సెట్ 10 reps. గాడ్ ఇంపార్టెంట్. సెకండ్ సెట్ అయిపోయింది. త్రీ సెట్స్ 30 reps కంప్లీటెడ్. ఇంకొక 20 reps ఉంది. ఫోర్ సెట్స్ 40 reps అని ఇంకో లాస్ట్ సెట్ ఉంది. అండ్ సెట్ అయిపోయినాక చెప్తా లాస్ట్ సెట్, దీని పొజిషన్ అని థింక్ స్లో మోషన్ చూపిస్తాను. ఫైనల్లీ డన్, ఛాలెంజ్ కంప్లీటెడ్. సో లాస్ట్ది చూపిస్తాను కదా, మా ఫ్రెండ్ గారు ఉంటాడు,
షాడో ఆఫ్ లైక్ చూపిస్తాను ఇప్పటిదాకా ఫైట్స్కి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఫస్ట్ పొజిషన్ తీసుకోవద్దా బాక్సింగ్ పొజిషన్ అండ్ ఇట్లా అండ్ కిందకి స్వింగ్ అయ్యేటట్టు అంతా క్లియర్ చేసుకొని పొజిషన్ తీసుకొని అండ్ ఫిస్ట్గా స్ట్రాంగ్ పెట్టేసి చౌకగా పెట్టుకోండి అండ్ లైక్ ఇట్లా తిప్పుకుంటా ఇట్లా ముంగటికి వెళ్ళండి. అండ్ ఇది ఉంది కదా ఫేస్ కవర్ చేసుకోండి పెట్టేసి గార్డ్ పెట్టుకొని ఇట్లా ఐ మీన్ పంచ్ ఇక్కడ పడాలి ఆపోజిట్ హుక్ ఇస్తే రైట్ సరేనా 1 2 రైట్ అండ్ 3 కరెక్ట్ వెయిట్ కరెక్ట్ రైట్ హుక్ ఇట్లా ఉండే పొజిషన్ కాల్ ఇట్లా ఇట్లా హుక్ అండ్ గార్డ్ తీసుకొని ఇట్లా వేయాలి షార్ట్ రైట్ అండ్ లెఫ్ట్ ఓకే. అండ్ నెక్స్ట్ ఇట్లా గార్డ్ తీసుకొని అండ్ అప్పర్ కట్ లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ అప్పర్ కట్ అండ్ ఇట్లా గార్డ్ తీసుకొని రైట్ హ్యాండ్ అప్పర్ కట్ ఓకే. బట్ హియర్ దీన్ని స్పీడ్ చేసి చూపిస్తాం. ఇప్పుడు మీకు స్పీడ్ చూపిస్తుంది రైట్ 1 2 3 ఇట్లా వస్తుంది. దట్స్ ఇట్. ఈరోజుకి మన ఛాలెంజ్ కంప్లీటెడ్. అండ్ ఇంకేమైనా కొత్త ఛాలెంజెస్ అయితే డూ కమెంట్, ఐ విల్ ట్రై ఇట్. సో ఈ వీడియో ఇంతటికి డన్. Stay tuned for new videos and like and subscribe. Do share. If you like our content, do comment and that's it. Bye from your AK.